गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिबद्धये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरो। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणा देवाहस्तानि धर्माणि प्रथमान्यासन्नो देहनाथं महिमानसगन्त यत्र पूर्वे साध्यासन्त देवा राजाधिराजाय प्रसह्यसाहिने। I'm Sastra, studying in 9th class. Thanks for giving this wonderful opportunity. నేను తోట ప్రశాంత్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను చాలా నా పేరు యమనన్య జోషి. నేను పెరిని నాట్యం ప్రశాంత్ తోట గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఈ రోజు మేము కాశీ అయోధ్యకి ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బి సాత్విక. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా నారాయణఖేడ్లో మా ప్రశాంత్ గురువు గారు ఇక్కడ మాకు భరతనాట్యం నృత్యాన్ని నేర్పిస్తున్నారు, పేరిని నాట్యం నేర్పిస్తున్నారు. దాని నుంచి మేము కాశీకి అయోధ్యకి అవకాశం రావడం వలన మేము అక్కడికి బయలుదేరుతున్నాము. అక్షర ఫౌండేషన్ నుంచి మాకు అవకాశం రావడం వలన మేము అక్కడికి బయలుదేరుతున్నాము. నమస్కారం, నా పేరు ఎం ఆరోహి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కాశీకి ఛాన్స్ ఇచ్చినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు. 12 మంది వెళ్తున్నాము కాశీకి. పేరిని నృత్యము శ్రీ నటరాజ రామకృష్ణ గారు తిరిగి పునరుజ్జీవింపజేసిన తెలంగాణ నాట్య రూపాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శిస్తూ ఇక్కడ విద్యార్థులకు మా పిల్లలకు కూడా సరైన తర్ఫీదునిస్తూ వాళ్ళను కూడా తనలాగే నిపుణులు చేస్తున్న ప్రశాంత్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు సాక్షాత్ కాశీ విశ్వనాథుని దగ్గర అదేవిధంగా అయోధ్య రాముని దగ్గర మా పిల్లలు ప్రదర్శన ఇస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మన ప్రశాంత్ సార్ గారే. కాబట్టి పిల్లల తరఫున అందరు తల్లిదండ్రుల తరఫున నాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే. నారాయణఖేడ్ గ్రామం నుండి నేడు తోట ప్రశాంత్ గురూజీ ఆధ్వర్యంలో సమ్మోహన డ్యాన్స్ అకాడమీ వారిది శిక్షణ ఇస్తూ పిల్లలకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వాళ్లకు ప్రేరణ చేస్తూ వాళ్ళ నృత్యాలను ఎక్కడెక్కడో ప్రదర్శన చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా అంతర్రాష్ట్రంలో అంటే ఇక్కడే కాకుండా ఉత్తరాదిన మనకు కాశీ అయోధ్య అటువంటి ప్రాంతంలో స్వామివారికి స్వయంగా విశ్వనాథుని ఎదుట నాట్య నీరాజన సేవ, అలాగే బాలరాముడి చెంత కూడా నాట్య నీరాజన సేవ చేయడానికై ఈరోజు చిన్నారులకు మా నారాయణఖేడ్ ప్రజలకి ఇంత భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతునికి మనము ఎంతో రుణపడి ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా అక్షయ డ్యాన్స్ అకాడమీ వారి యొక్క పిలుపు మేరకి మన నారాయణఖేడ్ నుంచి దాదాపుగా 15 మంది విద్యార్థులు తోట ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో నేడు నారాయణఖేడ్ నుంచి కాశీకి బయలుదేరడం జరుగుతూ ఉంది. వాళ్ళకి శుభాశీర్వచనాలు, శుభాభినందనలు. వీరిలాగే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ ఎక్కడెక్కడో ఇక్కడే కాకుండా వేరే దేశాలలో కూడా ఇస్తూ, మొన్నే మా సార్ దుబాయ్లో కూడా ఇచ్చి వచ్చారు. మన తెలంగాణ సంస్కృతి రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున వారు కూడా వాళ్ళకి అవకాశం వచ్చింది.
అలాగే మా పిల్లలకు కూడా అటువంటి అవకాశం రావాలని కోరుకుంటూ ఈ మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఎందుకంటే వారు లేనిదే ఇక్కడ ఈ పిల్లలు లేరు. మారుమూల ప్రాంతమైనటువంటి నారాయణఖేడ్ లోపల ఇంత గొప్పగా తయారు చేస్తూ ఇప్పటికీ 50-60 మంది విద్యార్థులు వారి దగ్గర శిక్షణ పొందుతూ వస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ నుండి దాదాపు ఒక 15 మంది పిల్లలు కాశీకి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ నృత్య ప్రదర్శన ఉంటుంది. అక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో ప్రదర్శన చేస్తూ విజయకేతనం ఎగురవేస్తూ మళ్ళీ మన నారాయణఖేడ్ పట్టణానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ గురుభ్యో నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నందుకు మా పిల్లలకి ముందు శుభాశీస్సులు. అక్షయ ఫౌండేషన్ నుంచి మొదలు పిలుపు రాగానే మేము కొంచెం ఆలోచించాం, మా పిల్లలు రెడీగా ఉన్నారండి అని, రెడీగా ఉన్నారు చేయడానికి లేదా అన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. బట్ కన్ఫామ్గా పిల్లలందరూ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం ద్వారా ఈరోజు మేమందరం బయలుదేరి స్టేట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఒకటే కాదు, ఇప్పుడు కంప్లీట్గా అయోధ్య రామునికి నీరాజనము, కాశీ విశ్వనాథునికి ఉత్తరాది ప్రాంతంలో మనం ప్రదర్శిస్తున్నాం. అక్కడే ఓన్లీ సౌత్ అంటే మన సౌత్ సైడ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు ప్రదర్శించడానికి వస్తారు. అందులో భాగంగా మన పిల్లలు ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మా పిల్లలు స్టేట్ లెవెల్ అండ్ భాషా సంస్కృతి శాఖ నుంచి ఇంకా ఎన్నెన్నో ప్రదర్శనలు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. రీసెంట్లీ మిస్ ఇండియా ప్రదర్శనలలో ప్రదర్శించారు. అండ్ టూరిజం నుంచి ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారినర్స్ ముందు శిల్పకళా వేదికలోని హైటెక్ సిటీలోని నృత్య ప్రదర్శించారు. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. మాకు అవకాశాన్ని కల్పించిన భాషా సంస్కృతి శాఖకి మరి ఇక్కడున్న విద్యార్థులు అండ్ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ప్రదర్శనలు పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్లో పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.